మీ దృష్టిలో మీ విలువెంత? నేను 30+ ఉన్న వాళ్ళని అడిగాను. ఎందుకు అడిగానంటే, మనం కనుక చూస్తే ఆ 30+ ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్ అండి. మీరు కనుక చూస్తే మన డిగ్రీ కాలేజీలో మనకంటే బాగా చదివిన వాడు కావచ్చు, లేదా మనకంటే మొద్దుగా అయి ఉండొచ్చు, లేదా అకాడమిక్స్లో ఎలా ఉన్నాడు అనే దాంతో సంబంధం లేకుండా డౌన్ ది లైన్ ఒక 5 years కెరీర్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దునియా తేడా వస్తుంది. అంటే వాడు అకాడమిక్స్లో ఎంత బాగున్నాడు అనే దాంతో సంబంధం లేకుండా వాడు ఎర్నింగ్స్లో కానీ, కెరీర్లో కానీ, లేకపోతే వాడి యొక్క స్టేటస్, సోషల్ స్టేటస్లో కానీ డిఫరెంట్ లొకేషన్లోకి వెళ్ళిపోతారు. యామ్ ఐ రైట్? ఎస్ ఆర్ నో? ఎస్. మరి అంత క్లాస్ టాపర్ వాడు నార్మల్గా ఉద్యోగం చేస్తుంటే, క్లాస్లో అసలు ఉన్నాడో లేదో, వచ్చాడో రాలేదో అనేవాడు వాడికి ఉద్యోగం ఇచ్చే స్టేజ్లో ఉంటాడు. ఎలా? చాలా సటిల్ అండి, చాలా సటిల్. అచ్చా, బై ది వే, మనీ ఈజ్ అ సీరియస్ టాపిక్. ఎంతమంది అనుకుంటున్నారు? రాంగ్. Money is not at all a serious topic. Money is very, very, very simple topic. The only problem is we make it complicate. మనం దాన్ని కాంప్లికేట్ చేసి చూస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని చాలా సింపుల్ సబ్జెక్ట్, చాలా సింపుల్గా హ్యాండిల్ చేయాల్సిన సబ్జెక్ట్ అది, చేయగలిగే సబ్జెక్ట్ అది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ ఐ విల్ షో యూ. డెఫినెట్లీ ఇక్కడ నేను పాయింట్ అడిగేదాన్ని, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గూస్, మీ మొదటి బాతు ఆత్మగౌరవం. హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ యువర్ వర్త్ ఆఫ్. మీకు 10,000కి వెళ్ళిన తర్వాత ఇంతకంటే కిందకి దిగను అన్నప్పుడు మీకు అడ్డొచ్చిన ఒక ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? ఆత్మగౌరవం. 10,000 కంటే తక్కువ చేసిన బీటెక్ చదివి, ఎంబీఏ చదివి, ఏమి చేసి 10,000 కంటే దాని దరిద్రంగా కూలోడికి సంపాదిస్తున్నాడు, మనం సంపాదించడం ఏంది అన్న ఒక ఫ్యాక్టర్ లోపల నుంచి ఒక ఫైర్ వస్తుంది. మై క్వశ్చన్ ఈజ్ వై దట్ ఈజ్ నాట్ కమింగ్ ఫర్ 50,000 or 1 lakh? రావచ్చు కదా లాజికల్గా. ఇప్పుడు 10,000కి రావడానికి లాజికల్ రీజన్ లేనప్పుడు అదే 1 lakh కూడా 2 lakhs కూడా రావచ్చు కదా. అలా వచ్చిన వాళ్ళే కదా ఇక్కడ పొద్దున్న నుంచి మాట్లాడుతున్నారు, బీబీజీ తరఫున కానీ అటు తరఫున కానీ. ఎస్ ఆర్ నో? దే గాట్ దట్ ఫైర్. ఎందుకు నేను ఇక్కడే సెటిల్ అవ్వాలి అన్న ఐడియా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వాడు రైజ్ అయ్యారు. సో వై ఇట్ విల్ నాట్ కమ్ టు ఎవ్రీ వన్? అది ఎందుకు రాదు ప్రతివాడికి? బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. ఆత్మగౌరవం అంటారు దాన్ని. అంటే నా దృష్టిలో నా విలువెంత, అసలు ఈ విలువ ఎలా వస్తుంది? ఈ ట్రీని కనుక మీరు చూసినట్టయితే కింద పొద్దున మన అమ్మమ్మ గారు చెప్పారు, పొద్దున ఇంకో సార్ కూడా చెప్పారు, నల్లమో శ్రీధర్ గారు కూడా చెప్పారు. ఇవాళ పొద్దునుంచి వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా అండర్ కరెంట్గా ఒక పాయింట్ని అలా ఇంకో డిఫరెంట్ డైరెక్షన్స్లో టచ్ చేసుకొచ్చారు. ద డైరెక్షన్ వాట్ దే టచ్ ఈస్ యువర్ రూట్స్. అంటే ఇక్కడ మనకి వాట్ ఎవర్ టుడే వీఆర్ యూజింగ్, ఇక్కడ మైక్ యూజ్ చేస్తున్నాం. ఈ మైక్ ఎన్నిసార్లు క్రియేట్ చేయబడింది? మైక్ ఎన్నిసార్లు క్రియేట్ చేయబడింది? 2 times. ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ సంబడీస్ మైండ్. Second, it was physical reality. Now, the same rule applies to you. Why you were thinking that I deserve only 10,000? Why I deserve only 20,000? Why I deserve only 40,000? Why I deserve only 50,000? Why? అంటే ఎక్కడ వస్తుంది? ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఇన్సైడ్. ఈ ఇన్సైడ్ ఎప్పుడైతే ఆ ఫిక్స్ అయిపోయిందో అదే బయట వస్తుంది. అందుకే మీరు చూడండి, చాలామందిలో కనుక, నేను అందుకే 30+ వాళ్ళని ఎర్నింగ్ చేసేవాళ్ళని అడిగాను, మీరు కనుక ఒక 6 months 7 months మీరు ఫ్రీలాన్సర్ అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ జాబ్ చేస్తుండొచ్చు, ఏదైనా చేస్తుండొచ్చు. ఒకవేళ ఏదైనా కారణం చేత పొరపాటున మీకు కనుక ఎప్పుడైనా ఓ 10,000 20,000 ఎక్కువ డబ్బులు కనుక వస్తే దాన్ని మనం ఖర్చు పరిగెత్తుకొస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఎట్ ది డోర్ అనమాట. తలుపు దగ్గర వెయిట్ చేస్తుంది, ఎప్పుడు పైసలు వస్తాయి నేను వచ్చేద్దామని. టకాన్ని ఒకటి బడ్జెట్ వచ్చి పడిపోతుంది, అంతే ఒక ఖర్చు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్. వితిన్ 2 days దట్ పర్సన్ ఈజ్ బ్యాక్ టు నార్మల్. సేమ్ స్టేజ్ ఆఫ్ మైండ్లో నిలబడి ఉంటాడు. బికాజ్ ఇట్ ఈజ్ హియర్. ఇక్కడ చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ మాకు డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి సార్? డబ్బులు సంపాదించాలంటే నాకు సలహా ఇవ్వండి సార్. సలహా ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత. బిఫోర్ దాట్, సో మనకి ఈ పాఠాలు ఎక్కడ 3 years నుంచి 15 years, మీరు అంతగా అందరూ 15 ఏళ్ళ పై వాళ్ళే కాబట్టి 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో మీ జీవితంలో జరిగే సంఘటనలు కానీ, మీ కుటుంబంలో జరిగే సంఘటనలు కానీ, మీ కుటుంబంలో మీకు నేర్పబడే పాఠాలు కానీ, డబ్బు గురించి పైసలు చెట్ల కాస్తున్నాయి అనుకున్నారా, పుణ్యానికి వస్తున్నాయి అనుకున్నారా పైసలు లాంటివి కానీ, డబ్బు గురించి చూసావా అన్నదమ్ములను కూడా చూడలేదు, 10,000 కోసం కొట్లాడుకునేవాడు, లేదా 1,00,000 రూపాయల కోసం విడిపోయేవాళ్ళు, ఇటువంటి పాఠాలు కానీ,
లేకపోతే మన గురించి మనకి ఏం చెప్పబడింది. ఆన్ అన్ యావరేజ్ బై ది ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఒక ఆప్టిమిస్టిక్, అంటే అందరూ పాజిటివ్గా మాట్లాడతారని ఒకనొక ఫ్యామిలీలో 1,42,000 సార్లు నీకు చేత కదని మాట వింటాట మనిషి. 1,42,000 సార్లు నాకు చేత కదా అన్న తర్వాత రేపు పొద్దున 25 వచ్చిందా, డిగ్రీ కంప్లీట్ అయిపోయి అరే మనకి 50,000 జీతం వస్తుందా అనగా నీ సెల్ఫీ మీద యాప్ ఎవరైపోయి నీకెంత అంత సీన్ ఎక్కడిది మనకి, గాన్. సో ఈ 3 to 15 years, 3 years నుంచి 15 years మధ్యలో మనకి మనీ గురించి చాలా 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 రాంగ్ నోషన్స్. డూ యూ నో హౌ మెనీ లిమిటింగ్ బిలీఫ్స్ వీ గెట్? లాస్ట్ ఇయర్ ఐ డిడ్ ఏ సర్వే ఫర్ ద లాస్ట్ ఇయర్ లిమిటింగ్ బిలీఫ్స్. అంటే ఒక మనిషిని డబ్బు సంపాదించకుండా ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల దురభిప్రాయాలు ఆపుతాయని లెక్క పెడితే 195 తర్వాత నేను ఆగే అలిసిపోయి 195 లిమిటింగ్ బిలీఫ్స్ డబ్బు సంపాదించుకుంటూ ఉంటానికి. అవన్నీ ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే 3 నుంచి 15 సంవత్సరాల మధ్యలో నేర్చుకున్నాయి. ఆ తర్వాత అది మొత్తం వాడిని జీవితం మొత్తాన్ని శాసిస్తుంది. వాడి డబ్బు విషయంలో కానీ వాడి సంపాదన విషయంలో కానీ వాడి జీవితం మొత్తాన్ని శాసిస్తుంది అనమాట. ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఆ పర్సన్కి అది ఎక్కడ కొత్తగా అనిపించదు. ఎందుకంటే 3 నుంచి 15 సంవత్సరాల వరకు నార్మల్ లివింగ్, అదే లివింగ్ అనమాట. అంతే కదా, ఇప్పుడు మా నాన్న అట్లాగే జీవించారు, అంతే కదా, దాంట్లో కొత్త ఏముంది, కామనే కదా, అందులో సమస్య ఏముంది అంటే ఈ సమస్యను కూడా సమస్య కాదు అనుకునే స్థాయిలో మైండ్ సెట్ ఉండిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైనా విప్లవాత్మకంగా కొత్తగా వస్తే ఇదిగో ఇంపాక్ట్ స్టేజ్ మీదకి వస్తారు అట్లాంటి వాళ్ళు. ఏది ఇప్పుడు మనం వచ్చారు కదా ఇద్దరు పొద్దు నుంచి, అలాంటి వాళ్ళు వస్తారన్నమాట. అలా విప్లవాత్మకంగా ఆలోచించగలిగితే, రైట్. ది సాడెస్ట్ పార్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఈ ఫోన్ కాల్స్ వస్తాయి నాకు, ఫోన్ కాల్స్ లేదా పర్సన్ లాస్ట్ మీ వీడియోస్ని కనుక చూస్తే ఈ టీవీ ఇంటర్వ్యూ వీడియోస్లో కానీ కింద మనకి యూట్యూబ్లో వేస్తే కింద ఇవి వస్తాయి కామెంట్స్. సార్ మీరు విషయం చెప్పట్లేదు సార్, మీరు విషయం చెప్పండి సార్ అని. ఏం విషయం చెప్పాలి? సైకిల్ నేర్చుకోవడం అనేది వీడియో చూస్తే వస్తుందా? స్విమ్మింగ్ చేయడం అనేది వీడియో చూస్తే, పుస్తకం చదివితే వస్తుందా? రాదు. బికాజ్ ఇట్స్ ఎ స్కిల్. ఇన్ ద సేమ్ వే మేకింగ్ మనీ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. ఇక్కడ మనీ మేకింగ్ చేస్తున్న ఎవరినైనా అడగండి, ఆ మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్. దానికి మీ క్వాలిఫికేషన్ తోటి కానీ, మీ ఎబిలిటీస్తో కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో కానీ, మీ యొక్క ఆలోచన పరిధితో కానీ సంబంధం లేదు. ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్, ఇట్ కెన్ బి లెర్న్డ్. ఒక స్విమ్మింగ్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, ఓ సైకిల్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, అలాగే మనీ మేకింగ్ కూడా అలా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజున 85% ఆఫ్ ద మిలియనర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్. అంటే అదే లైఫ్లో వాళ్ళు గంజి తాగిన వాళ్ళే, అదే లైఫ్లో వాళ్ళు బెంజి కారులో తిరిగిన వాళ్ళే. దట్ కెన్ బి షిఫ్టెడ్ అంటిల్ అన్లెస్. అంటే ఇక్కడ ఏంటి, మీకు ఆత్మగౌరవం అనే దాని మీద కానీ, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అనే దాని మీద కానీ, వీటి యొక్క రిజల్ట్ మీకు వచ్చే సంపాదన కానీ, డబ్బు కానీ. దిస్ ఇస్ ఎన్ ఎగ్. గూస్ ఎక్కడుందండి? యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, యువర్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ మనీ, వీటి మీద మీరు వర్క్ చేయకుండా మనీ కావాలని చెప్పి వెంబడపడతారు. మనీ సంపాదించడం ఎట్లా సార్, మనీ సంపాదించడం ఎట్లా చెప్పండి సార్, మనీ సంపాదించడం మార్గాలు చెప్పండి సార్. మీరు రీసెంట్లీ yesterday somebody was calling me from some నల్గొండ ఏరియా. సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, నాకు 20 లక్షలు అప్పు అయింది, నాకు మీరు ఏదైనా సలహా చెప్పండి సార్, అప్పుల్లోంచి బయటికి రావాలి. సార్ ఎన్ని సంవత్సరాల గ్యాప్లో అయింది సార్? సార్ 10-15 సంవత్సరాల గ్యాప్లో 20 లక్షలు అప్పు అయింది సార్. సార్ మీరు నాకు ఎంత టైం ఇస్తున్నారు? సార్ 2-3-6 నెలల దాకా ఇస్తాను సార్. ఈ 15-20 సంవత్సరాలు ఆయన అప్పులు చేసి 20 లక్షలు అప్పు చేశాడట. 6 నెలల లోపల ఆయన అందులోంచి బయటకు వచ్చేయాలి, నాకు ఇస్తాట టైం. 6 నెలలను బయటికి తీసుకొచ్చి చూపించండి సార్, నా వల్ల కాదు సార్ అని చెప్పి. బికాజ్ యూ అండర్స్టాండ్ ఫర్ 20 years నువ్వు ఒక మైండ్ సెట్లో ఉన్నావు. ఆ మైండ్ సెట్లో ఉండటం వల్ల అప్పు అనేది పెరుగుతుంది. ఎప్పుడు తెలియాలి నీకు అప్పు పెరుగుతుందని? సార్ కామన్గా లాజికల్గా మాట్లాడితే నాకు అప్పు పెరుగుతుందని ఎప్పుడు తెలియాలి? మొదటి 1,00,000 అయినప్పుడే కనీసం తెలియాలి, అరే 1,00,000 అయిపోయింది ఇంకా ఎప్పుడు పెరుగుతున్నాయని. ఆ 1,00,000 నుంచి మనిషి 20 లక్షలకు వచ్చిందాకా కూడా నిద్రపోయాడో, తెలుసుకోలేదో, ఏం చేశాడో మొత్తానికి దట్స్ నాట్ అవర్ బిజినెస్. కానీ ఇవాళ ఫోన్ చేసి నువ్వు చెప్పు, నేను నీకు 6 నెలలు టైం ఇస్తే నన్ను అప్పుల నుంచి బయటికి తీసుకురండి సార్ అంటాడు. గవర్నమెంట్ జాబ్ సార్ అండి, మరి పోనీ శాలరీ ఎంత మిగులుతుంది సార్? లేదు సార్ అన్ని కటింగ్లోకి పోతున్నాయి. పోనీ ఏమైనా ఎక్స్ట్రా పని చేయగలరా మీరు? లేదు సార్, ఎక్కడ పొద్దున్న అక్కడ పోయి సాయంత్రానికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతాను నేను. అంటే ఇన్పుట్ ఇవ్వవు, అవుట్పుట్ మటుకు కావాలి. అంటే విత్తనం నాటవు, కాయలు మటుకు కావాలి. రైట్?
విత్తనం నాటకుండా కాయలు. ఐ హ్యాడ్ సీన్ మెనీ పీపుల్, మా కొలీగ్ ట్రైనర్స్ కూడా అడుగుతారు, సార్ మీకు మనీ అంటే మీరు మనీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు కదా, జామ్ ప్యాక్ ఉంటాయేమో సార్ అంటారు. జామ్ ప్యాక్ ఉంటాయో ఉండవు, నేను 25 సీట్స్ తీసుకుంటే అది వేరే సంగతి. జామ్ ప్యాక్ ఉంటాయో ఉండవు కాదు విషయం. ఫోన్ చేసిన వాళ్ళ అడిగే మాట ఇదే, అమ్మా పెట్టాలనా పైసలు, పని చేయాలనా, దాని మీద మరి మీరు డెవలప్ చేయాల్సిన మీ మైండ్ సెట్ ఉంటుంది, థాట్ ప్రాసెస్ మొత్తం చేంజ్ చేయాలి, మొత్తం చేంజ్ చేయాలనా, మొత్తం చేంజ్ కావాలనా, పెట్టుబడి పెట్టాలనా. డూ దే ఇమాజిన్ ఏ మ్యాజిక్ వ్యాండ్, ఇట్లా మ్యాజిక్ వ్యాండ్ జూమ్ అంటే ఇట్లా తిప్పంగానే వాడు కరోడ్పతి అయిపోవాలి. ఇట్లా తిప్పి మిమ్మల్ని కరోడ్పతి చేసే పదాలు అదే నాకు తిప్పుకోనా.